అనగనగా ఒక చెరువు. ఆ చెరువులో 3 చేపలు ఉండేవి. వాటి పేర్లు సుమతి, కాలమతి, మందమతి. సుమతి చాలా తెలివైనది. ముందు చూపుతో రాబోయే ఆపద నుండి కాపాడుకోవాలి అనుకునేది. కాలమతి ఏదైనా ఆపద వచ్చినప్పుడు చూద్దాంలే అనుకునేది. మందమతి పేరుకు తగినట్లుగానే ఏమీ ఆలోచించకుండా కాలం గడిపేది. ఆ 3 చేపలు కలిసి తిరుగుతూ ఆనందంగా జీవిస్తున్నాయి. అయితే ఒకరోజు ఇద్దరు జాలరులు ఆ చెరువుకి వచ్చారు. వలలు వేసి చేపలు పట్టడం ప్రారంభించారు. ఆ అలికిడి గమనించిన సుమతి జాగ్రత్తగా నీళ్ళలో ఈదుతూ ఆ జాలరులను గమనించింది. వెంటనే తన మిత్రులను హెచ్చరించింది. మిత్రులారా, ఏదో ఆపద రాబోతుంది. మనం ఇప్పుడే ఈ చెరువు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అని అరిచింది. ఏం జరుగుతుంది సుమతి? ఏదైనా జరిగితే అప్పుడు చూసుకుందాంలే. ఓయ్ సుమతి, నువ్వు ఏదో కలలు కంటున్నావేమో. ఇక్కడ ఏం ఆపద లేదు. కడుపు నిండా తిని హాయిగా పడుకో. అని అంది. కానీ సుమతి వాళ్ళ మాటలను పట్టించుకోకుండా వెంటనే ఈదుకుంటూ సురక్షితమైన ప్రదేశంకి వెళ్ళింది. అంతలోనే ఆ జాలరులు వల విసిరారు. వల నెమ్మదిగా నీటిలో పడింది. చుట్టూ ఉన్న చేపలతో పాటు కాలమతి, మందమతి కూడా ఆ వలలో చిక్కుకుపోయారు. కాలమతి చివర్లో తప్పించుకోవాలని ప్రయత్నించింది. కానీ అప్పటికే వలలో చిక్కుకుంది. ఇప్పుడు ఇద్దరూ వలలో బంధించబడ్డారు. ఆ జాలరులు చేపలన్నింటినీ ఒక బుట్టలో వేస్తుంటే కాలమతి కింద పడిపోయింది. వెంటనే పక్కనే ఉన్న చిన్న ప్రవాహంలోకి ఈదుకుంటూ వెళ్ళింది. కానీ మందమతి తప్పించుకోలేకపోయింది. అలా ఆ 2 చేపలు తన స్నేహితురాలైన సుమతి చెప్పిన మాటలు పట్టించుకోకుండా ప్రమాదంలో పడ్డాయి. జీవితంలో ప్రమాదాలు ఎప్పుడు వస్తాయో చెప్పలేం. సుమతిలాగా ముందు చూపుతో ఆలోచిస్తే ప్రమాదాల నుండి తప్పించుకోగలం. కాలమతిలాగా అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు సమయస్ఫూర్తితో కష్టాల నుండి తప్పించుకోవాలి. కానీ మందమతిలాగా సోమరితనం చూపిస్తే కష్టాలను కొని తెచ్చుకున్నట్టే.